దక్షిణ భారతదేశంలో ప్రధాన పుణ్యక్షేత్రం భద్రాచల క్షేత్రం. ఈ క్షేత్రం రామక్షేత్రంలో అనేక రకాలుగా ఈ మధ్య వివాదాస్పదంగా మారటం భక్తులకు మనోవేదన కలిగిస్తూ ఉంది. దీంట్లో భాగంగా అనేకం జరుగుతూ ఉన్నా ఇప్పుడు ప్రధానంగా రేపు రాబోయేటువంటి సీతారాముల కళ్యాణం, మొన్న పౌర్ణమి రాజు స్వామివారి కళ్యాణానికి నాంది పలుకుతూ ఆ రోజున తలంబ్రాలు కలిపి సీతారాముని పెళ్లి కొడుకు పెళ్లి కూతురిగా అలంకారం చేసేటువంటి సుదినంగా దేశం యావత్తు భద్రాచలాన్నే చూస్తూ ఉంటే, భద్రాచలంలో రాముడి సన్నిధిలో ఉంటూ లక్షలాది రూపాయల జీతాలుగా తీసుకుంటున్నటువంటి అర్చకులు కావచ్చు, ఇటు ఎండోమెంటు ఆ ఉద్యోగి కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య పోరు, నాకు నేనే గొప్ప అనేటువంటి పద్ధతిలో ఇక్కడ కార్యనిర్వహణాధికారి కావచ్చు, లేకపోతే ఇక్కడ అర్చకులు కావచ్చు, వైదికపరమైన మతపరమైన సిబ్బంది కావచ్చు, నేను చెప్పిందే వాస్తవం వీళ్ళు, నేను చెప్పిందే కరెక్టు, నా మాటే సాగాలని ఈవో, ఈ ఇద్దరి మధ్య అంతర్గత పోరు. దీనివల్ల రాముడి వైభవం మసకబారుతూ ఉంది. ఎందుకంటే భక్తుల యొక్క మనోభావాలతో ఆడుకోకూడదు. ఒకళ్ళకొకళ్ళు సమన్వయపరుచుకుంటూ రాముడి సేవ చేయాల్సినటువంటి ఇరుపక్షాలు వాళ్ళు. ఇక రాముడి దగ్గర పనిచేసే ఉద్యోగుల కిందకు వస్తారు వాళ్ళు. ఉద్యోగులు ఎప్పుడు కూడా అధికారి మాట వినాలి. ఉద్యోగులు తప్పు చేస్తే అధికారి దండించవచ్చు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ఉన్నటువంటి ఈఓకి సర్వాధికారాలు ఉన్నాయి. కానీ మా మత సిబ్బంది, మా వైదిక సిబ్బంది చెప్పిందే నడవాలి, మేము ఎన్ని తప్పులు చేసినా ఇక్కడ ఉండేటువంటి ఈవో చేతులు కట్టుకొని ఉంచుకోవాలి, లేకపోతే మేము ఇలా చేస్తాం అని చెప్పని చేస్తూ 3 గంటల పాటు రాముడి సేవను ఆపేశారు. అంటే భద్రాచలం ఏం జరుగుతూ ఉంది? అసలు దీనికి ఒక కమిషనర్, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక మినిస్టరు, వీళ్ళందరి మీద దేవాదాయ శాఖ మంత్రి కంటే మించి ముఖ్యమంత్రి, ఆనాడు తానీషా కాలం నుంచి ఇప్పటి వరకు ముత్యాల తలంబ్రాలు తెచ్చి రాముడికి అప్పచెప్పేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఏకైక దేవాలయం భద్రాచల దేవాలయం. అలాంటి రాముడి సన్నిధిలో ఇట్లాంటి ఘోర అపచారాలు జరుగుతూ ఉంటే ఏమీ తెలవనట్టుగా భక్తులు వస్తున్నారు, లక్షలాది రూపాయలు కానుకలు వేస్తున్నారు, మా జేబులు నింపుకుంటాం, వాడు ఏం జరిగితే మాకేంటి అని అక్కడ కమిషనర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇతర ఉన్నత ఉద్యోగులు కావచ్చు, ఇలా అనడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ ఉంది. దీని మీద వెంటనే ఎంక్వైరీ వేసి తప్పు చేశాడు, అందుకనే నేను దూరంగా పెట్టాలని ఇవ్వ అంటూ ఉంటే, మేము ఎన్ని తప్పులైనా చేస్తాం కానీ మా మాటే సాగాలి అని అక్కడ అర్చక ఉద్యోగులు మాట్లాడటం భావ్యం కాదు. కాబట్టి దీని మీద వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, దీని మీద అందరూ కూడా దీని మీద శ్రద్ధ తీసుకొని ఎంక్వైరీ కమిషన్ వేసి తప్పు చేసిన వాడు ఎలాంటి వాడైనా సరే దండించమని శాస్త్రం చెబుతుంది. అదే రాముడి దగ్గర చెప్తా ఉంది. కాబట్టి తప్పు చేసినటువంటి వాళ్ళని క్షమించకుండా వాళ్ళ మీద సత్వరమైన చర్యలు తీసుకొని భద్రాచలం ఇలాంటి మళ్ళీ రేపు, ఎందుకంటే కళ్యాణం లక్షలాది మంది చూస్తారు, భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా రాముడి కళ్యాణాన్ని చూడటానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి అవకతవకలు జరగడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ ఉంది. కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకొని సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని తప్పు ఎటువంటి అటు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని శిక్షించాల్సిందిగా, మరోసారి ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా ఉండాల్సిందిగా తెలియచేస్తూ మీ ద్వారా తెలియచేస్తా ఉన్నాం. ఒకళ్ళు ఇద్దరు మాత్రమే ఈ కుట్రన్నింటికి మూల సూత్రధారులు. వాళ్ళు చేసేటటువంటి పన్నాగమే ఇది. తర్వాత ఇటీవల కాలంలో కూడా లక్ష్మీ అమ్మవారి గుడికి తాళం వేసి తిరుమల తిరుపతిలో అక్కడ ప్రవచనం చెప్పడానికి మరి ఇదే స్థానాచార్యులు గారు, ఇదే అధర్వణ పండితులు ఈవో మాటను ధిక్కరించి బేఖాతరు చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా వెళ్ళారు. అట్లాగే ఈనాడు జరుగుతున్నటువంటి ప్రచ్ఛన్న యుద్ధం, ఈ గత వారం రోజులు జరుగుతున్నటువంటి రామానుజ శ్రీనివాసాచార్యులు మరి ఆయన్ని ఇక్కడ నుంచి అడ్మినిస్ట్రేటివ్ పరంగా చర్యలు తీసుకొని ఆయన ఏదో కొంచెం ఫ్రాడ్ చేశాడని ఆ ఫ్రాడ్ మీద ఆయన్ని పర్ణశాలకు పంపించడం జరిగింది అంటున్నారు. ఆయన్ని వీళ్ళే ఉంటున్నారు, మేము వంశపారంపర్య అర్చకులం, వైదిక కమిటీ మేము డిసైడ్ చేసి కళ్యాణంలో ఆయన్ని బ్రహ్మగా నిర్ణయించాం, కళ్యాణంలో ఆయన తప్పనిసరిగా ఉండాలి, కాబట్టి అంకురార్పణ రోజు కూడా మరి రాములవారి దీనికి పూజ అంకురార్పణ రోజు కూడా వారు ఉండాల్సిందని చెప్పి వీళ్ళు పట్టుబట్టి ఈవో మాటను ధిక్కరించి లెక్క చేయకుండా దేవస్థానం దేవాదాయ శాఖను కూడా లెక్క చేయకుండా అడ్మినిస్ట్రేటివ్ ఈవోను లెక్క చేయకుండా వీళ్ళందరూ పట్టుబట్టి ఆయన తీసుకొస్తేనే మేము ఈ పూజా కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పి తీసుకురాకుండా ఈవోని బెదిరించి 4 గంటల ఆలస్యంగా మరి అటువంటి ఆ పుణ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ రోజు రాత్రి ఏదో ఘనంగా చేశారు. ఇదే విషయం మీద గత సంవత్సరం కూడా వీళ్ళింత బ్రహ్మగా వ్యవహరించే వ్యక్తి మాత్రమే మంత్రపఠనం చేయాలి, ఆయనే ఉండాలని చెప్పే ఈ వైదిక కమిటీ మొత్తాన్ని నేను ప్రశ్నిస్తున్న భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి తరఫున. గత సంవత్సరం
మరి ఇదే వైదిక కమిటీ వీళ్ళే అంటే వంతులు వేసుకుంటారు సంవత్సరానికి ఒకళ్ళని. యాక్చువల్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పరిపాలనాధికారి అపాయింట్ చేయాలి. బ్రహ్మ కానీ ఆచార్య స్థానంలో ఎవరు ఉండాలి ఏంటి అనేది అపాయింట్ చేయాలి. వీళ్ళేమో అపాయింట్ చేయకుండా నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళే ప్రకటించుకుంటూ ఉన్నారు. గత సంవత్సరం కూడా అంతే ప్రకటించుకొని మరి అమరావతి గోపాలకృష్ణమాచార్యులు ఎవరినో బ్రహ్మగా వ్యవహరించమని చెప్పారు. కళ్యాణోత్సవంలో మరి బ్రహ్మగా వ్యవహరించాల్సిన ఆయన పైన ఉన్నాడు. అట్లాగే ప్రధాన అర్చకులు ఉన్నారు, ఉపప్రధాన అర్చకులు ఉన్నారు, ముఖ్య అర్చకులు ఉన్నారు. వీళ్ళందరూ కాకుండా ఈ బ్రహ్మగా వ్యవహరించి మంత్రపఠనం చేయాల్సినటువంటి వ్యక్తి మరి చేయకుండా వీళ్ళందరూ పక్కన ఉండి ఒక దేవస్థానానికి సంబంధం లేనటువంటి, దేవస్థానం వంశపారంపర్య అర్చకుడు కానటువంటి రఘుపొంగవ అనే వ్యక్తితోని మంత్రపఠనం చేయించారు. అది కూడా ఆ రఘుపొంగవ అతను ఏటి సూతకం ఉంది, వాళ్ళు చనిపోయారు. ఆ చనిపోయిన దాని మీద అతను అసలు ఆ పరిసర ప్రాంతానికి రాకూడదు, ఆ కళ్యాణ మంటపాన్ని తాకకూడదు. మరి అటువంటి వ్యక్తితోని వీళ్ళు మంత్రపఠనం చేయించిన మహానుభావులు ఈ వైదిక కమిటీ ఈరోజు పోరాడేవాళ్ళు. మరి ఇప్పుడు పోరాడుతున్న వాళ్ళు గత సంవత్సరం ఎందుకు చేయించలేదు, బ్రహ్మని ఖాళీగా ఎందుకు కూర్చోబెట్టారు? ఈరోజు ఈవో చర్యలు తీసుకుంది. అతను ఏదో చేశాడు, ఫ్రాడ్ చేశాడని చర్యలు తీసుకుంది. ఆ ఈవోని బెదిరించి ఈవో మెడలు వంచి అతను తీసుకురావాల్సిందే, లేకపోతే మేము చేయమని చెప్తున్నప్పుడు దేవాదాయ శాఖ ఏం చేస్తూ ఉంది? వీళ్ళందరినీ మూకుమ్మడిగా ఇక్కడి నుంచి బదిలీ చేసి వీళ్ళందరినీ మూకుమ్మడిగా పంపించేసి ఈ దేవస్థానాన్ని కాపాడాల్సిన బాధ్యత దేవాదాయ శాఖకు లేదా? కొండా సురేఖ మినిస్టర్ గారికి లేదా? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఉత్సవ విగ్రహాల్లాగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నది రాముడు కాదు అని బాజాప్తాగా వాళ్ళు ఆ కళ్యాణంలో చెప్తూ ఉంటే, ఇక్కడ ఉన్నది ఆనాటి శ్రీరామచంద్రుడు కాదు, ఈయన వైకుంఠం నుంచి వచ్చిన శ్రీ మహావిష్ణువు అని చెప్పి మేము వైకుంఠం నుంచి వచ్చిన ఆ గోత్రాలే చదువుతామని చెప్తూ ఉంటే వీళ్ళందరూ నిమ్మకి నీరెత్తినట్టు చూస్తూ ఉన్నారు. ఎంతవరకు సమంజసం? భద్రాచలంలో రాముడికి నోరు లేదు, శాంతమూర్తి కాబట్టి ఏది జరిగినా చెల్లిపోద్దని చెప్పి వీళ్ళు ఎవరో మాట్లాడడం లేదా? లేకపోతే వీళ్ళని కూడా ఈ అర్చకులు మేనేజ్ చేశారా? మరి ఈరోజు చెప్తూ ఉన్నారు, ప్రముఖుల పదవుల్లో ఉన్నటువంటి మంత్రులను కూడా కొంతమందిని మేనేజ్ చేశారు, వారి సతీమణులు మేనేజ్ చేశారు. మరి ఒక పెద్ద గురువు, మరి ఆ మఠాధిపతి వీళ్ళందరినీ మేనేజ్ చేసి ఆడిస్తూ ఉన్నారు. ఈవోలు తాత్కాలికంగా వాళ్ళు ఉంటారు, రేపు పొద్దున వెళ్ళిపోతారని చెప్తూ ఉన్నారు. కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈ జిల్లాలో ఉండేవాళ్ళు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీన్ని చూడాల్సిన బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి. మరి అపచారం జరుగుతూ ఉంటే ఈ అపచారం లోకం మొత్తానికి అపచారం జరుగుతుంది. ఈ అపచారం వల్లనే కేసీఆర్ కూడా అడ్రస్ లేకుండా పోయాడని చెప్పి మేము చెప్పగలం, రామభక్తులుగా మేము చెప్పగలం. ఎందుకంటే కేసీఆర్కి అనేక విజ్ఞప్తులు చేస్తే మమ్మల్ని రమణాచారి, చిన్నజీయర్ స్వామి వారు వీళ్ళందరూ ఒత్తిడితోనే సునీల్ దత్ ఎస్పీకి చెప్పి మా మీద ఏ రకమైన ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే మా మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి మమ్మల్ని అక్రమ కేసులు బనాయించి మరి జైలుకి పంపించిన పరిస్థితి. మరి ఈరోజు ఈ గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, జిల్లా మంత్రులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, భద్రాచలం మీద దృష్టి పెట్టండి, రాముడి క్యారెక్టర్ని కాపాడండి. ఏ క్యారెక్టర్తోనైతే శ్రీ మహావిష్ణు రామావతారం వెలిశాడో ఆ రామచంద్ర నామాన్ని కాపాడండి. వీళ్ళు చేసే దురాఘాతాలని ఖండించండి. వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే విధంగా చర్యలు తీసుకోండి. ఏ చర్యలు తీసుకోకపోతే వాళ్ళ సొంత జాగీర్లాగా ప్రవర్తిస్తూ మరి వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు డబ్బు సంపాదించుకుంటే మేము కాదనట్లేదు. అమెరికాలో లేకపోతే ఆస్ట్రేలియాలో వెళ్ళి వాళ్ళు డబ్బు సంపాదించుకొని రాముడి పేరుతో సంపాదించుకుంటే మేము కాదనట్లేదు. వాళ్ళు లాడ్జీలు కట్టుకుంటే మేము కాదనట్లేదు. వాళ్ళు ఇతర వ్యాపారాలు చేసుకుంటే మేము కాదనట్లేదు. కానీ వాళ్ళు అర్చన చేసేవాళ్ళు ఈరోజు తక్కువైపోయారు కాబట్టి బ్రాహ్మణులుగా వాళ్ళు మేము గౌరవిస్తూ ఉన్నాం, ఆచార్యులుగా మేము గౌరవిస్తూ ఉన్నాం. వాళ్ళు ఇతర ఏ సంపాదన చేసుకుని మేము గౌరవిస్తూ ఉన్నాం. వాళ్ళు పెళ్ళిళ్ళు పేరంటాలు చేసినా కూడా మేము ఆహ్వానిస్తాం కూడా. కానీ భద్రాచలంలో శ్రీ రామచంద్ర నామాన్ని కాపాడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.